కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులు చూచి, ఆయన మీతో చెప్పినది చేయడని. యూదుల శుద్ధీకరణ చార ప్రకారము 2-3 తురుముల పట్టు రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణులను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపురి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని ఎదురు తీసుకోపోండి చెప్పగా, వారు తీసుకొని పోయింది. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచుకొని పోయిన పరిచారులకే తెలిసని దాన్ని విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుడిని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పింది. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలుపరచును. చాలా సంతోషం. మరొక ప్రకటన, 3వ ప్రకటనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్య భాగం నుండి 33వ వాక్య భాగం వరకు పాస్టర్ గారు జోసెఫ్ గారు వాక్యం చదివి మనకి అందిస్తారు. దేవుని నమ్మనికి కలుగును గాక. దేవుని వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమునగుదురు. ఈ మర్మము గొప్పది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధ జీవాధిపతి కృపగల దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన పాటలలో నా తండ్రి నీ నామాన్ని మహిమపరుచుకుంటూ వచ్చే ప్రభా, దైర్యం ప్రభా, అయినా నీ మంచిగా నిలబడుతుండగా నీకు వృత్త నింపండి. నీ కృపాసని కుమారించమని అడుగుతున్నాను స్వామి. నువ్వు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అయినా వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కావాల్సిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు అందించండి, సహాయం చేయండి ప్రభా. దైర్యంలో ఉండి నాయన వచ్చిన బంధువులకి గురువులకి నా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన నువ్వు చక్కని మాటలు అందించమని, పరిశుద్ధాత్మ దేవుడు నీవు ముచ్చడించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ చెప్పాలి, ఎందుకనంటే నూతనంగా కట్టబడేటటువంటి వాళ్ళు మీరు కనుక వీళ్ళకి చెప్పవలసిన విషయాలు చెప్పకుండా ఏమాత్రం కూడా వివాహం చేయడానికి వల్లపడదు. వాక్యము చేతనే ప్రతిదీ కూడా ఈ క్రైస్తవ వివాహ జీవితంలో ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బోధించి హెచ్చరికలు చేసిన తర్వాతనే వివాహ కార్యక్రమాన్ని చేయటానికి వీలవుతుంది.
128వ కీర్తనలో రాయబడినటువంటి మాట. బైబిల్ తెచ్చుకోలేదా? పెళ్ళికి ఇద్దరు వచ్చారు, ఇద్దరు బైబిల్ తెచ్చుకోవాలి. ఎవరితో ఒకరు నీరు బైబిల్. అమ్మాయి కూడా ఒకటి గమనించినప్పుడు, ఇలాంటి ఒక వివాహ మహోత్సవం జరిగినప్పుడు దావీదు మహారాజు ఆ పట్టణం గుండా బయలుదేరి ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు వివాహ పెద్ద అంటే పెండ్లి కుమారుని యొక్క తండ్రి దావీదు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారు, అయ్యా మా పిల్లలకి వివాహం జరిగింది, మీరు వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించండి, దీవించండి అని వివాహాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు పెండ్లి కుమారుడు తండ్రి అడిగినప్పుడు ఆయన తిన్నగా వివాహ మహోత్సవంలోకి వచ్చి అడుగుపెట్టి ఈ 128వ కీర్తనలో కుటుంబానికి అవసరమైనటువంటి మాటలు, కుటుంబానికి ఉపయోగపడేటటువంటి విలువైనటువంటి కొన్ని సూక్తులు జతపరచబడినటువంటి కుటుంబానికి బోధించి వెళ్ళినట్లుగా గమనించగలుగుతూ ఉన్నాం. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు అనేటటువంటి మాట ఇక్కడికి మనకి కనబడుతుంది. అంటే అయ్యా అగస్టిను, సంగీత, ఎంతకాలం మీరు చర్చికి వెళ్ళారో లేదని నేను అడగను. మీరు వెళ్ళారో లేదో తెలియదు, లేకపోతే ఒకవేళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో వచ్చి ఉంటారేమో, అది కూడా తెలియదు. మొత్తం మీద వెళ్ళారో లేదో నేను అడగను. అయితే ఇక మీదట మీరు ఒక కుటుంబంగా కట్టబడబోతున్నారు. నా వాక్య ప్రసంగం అయిపోయిన తర్వాత మీకు ప్రమాణాలు చేయించి దైవ సేవకుడు కుటుంబంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత నుండి ఈ కుటుంబం ఏమవ్వాలంటే దేవుని సన్నిధిలో వర్ధిల్లే కుటుంబంగా ఉండాలి. అదే అక్కడ రాస్తారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచువారు ధన్యులు. ఒకవేళ తల్లిదండ్రుల భయముతోనూ లేకపోతే అన్నదమ్ముల భయముతోనూ దేవునికి దండం పెట్టుకుని ఆరాధించినటువంటి అనుభవాలు ఉండి ఉండవచ్చు. కానీ ఇక మీదట మీరే ఒక కుటుంబం కాబోతుంది, మీ ఇద్దరు ఒక కుటుంబంగా కాబోతుంది. మరి ఈ కుటుంబానికి కావాల్సింది ఏమిటనంటే వాక్యమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఉండాలి. మంగళసూత్రం కట్టాలి కదా, మంగళసూత్రం కట్టాలి. 3 ముళ్ళు వేస్తారు. ఒక పేట నువ్వైతే, ఒక పేట తనైతే, 3వ పేట వాక్యమైనటువంటి దేవుడు మీ హృదయాల్ని, మీ జీవితాన్ని ఏకపరచాలి. చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యము చేత మీరు స్థిరపరచబడినప్పుడు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయి. 2వ చరణంలో అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఇక్కడ రాయబడిన మాట ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అంటే ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఈ రోజులు ఏం పని చేస్తారు? సరే, ఏదో ఒక పని చేస్తుంది. పని చేసేటటువంటి ఈ కష్టార్జితం మీరే అనుభవించేటట్లుగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఎంతకాలం నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత దాచిపెట్టావో, ఒకవేళ మీ అమ్మ నాన్నకి కానీ ఇంట్లో ఉన్నవాడికి తెలియకపోవచ్చు. కానీ ఇంకో కొంత సమయం తర్వాత సంగీత నీ జీవితంలోకి వస్తుంది, నీ జీవితంలోకి అడుగు పెడుతుంది. మరి నీ జీవితంలోకి అడుగు పెట్టిన సంగీత నిన్ను అడుగుతుంది, ఏమండి మన సంపాదన ఎంత సంపాదిస్తున్నారు, ఏమైనా దాచిపెట్టావు లేదా, మన కొరకు ఏమైనా పోగు చేసావు లేదా అని అడుగుతారు. నీకెందుకు అనకూడదు, నీకెందుకు తెచ్చిపెడతానుగా నీకెందుకు అని అనకూడదు.
అంటే దేవుని వాక్యంలో మార్కు సువార్తలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇద్దరుగా ఉండక ఒక్కరై జీవిస్తారు అనే మాటలు కనబడతాయి. ఇందాక వాక్య పఠనాలు దైవ సేవకులు చదివారు, దాంట్లో కూడా మీరు గమనించి ఉంటారు. పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారి ఇద్దరు ఏక శరీరమై ఉంటారు అని ప్రారంభ వాక్య పఠనంలో చదివినప్పుడు కానీ చివరి వాక్య పఠనంలో చదివినప్పుడు కానీ ఈ మాటలు మీకు కనబడతాయి. అంటే చక్కగా దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవిస్తూ కష్టార్జితాన్ని అనుభవించేటటువంటి వ్యక్తులుగా ఉన్నారు. రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక. రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక. ఇంటిని మీరు కట్టుకోవాలి. జ్ఞానం అంటే చదువుకుంటే సరిపోదు, పరసంబంధమైన దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. కుటుంబం అనుకున్నప్పుడు సమస్యలు సందేహాలు రకరకాలుగా ఉంటాయి. మీరు చక్కగా ఉన్నారు, పిల్లలు చాలా చక్కగా ఉన్నారు, యవ్వన దశలో బాగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. మీరు చక్కగా నడిపించబడుతున్నప్పుడు చెడగొట్టే గుంపు ఉంటారు, మిమ్మల్ని చెడగొట్టే గుంపు ఉంటారు, రకరకాల రూపాల్లో ఉంటారు. చిలకా గోరంటిలాగా చక్కగా తిరుగుతూ ఉంటే మీ మనసును చెడగొట్టేటటువంటి వాళ్ళు రకరకాలుగా ఉంటారు. వాళ్ళు ముసలాళ్ళన్నా ఉంటారు, యవనస్తుల రూపంలోనే ఉంటారు, పిల్లల రూపంలోనైనా ఉంటారు, మీకు తెలియని వాళ్ళ రూపంలో కూడా ఉంటారు. రకరకాలైన సందేహాలు పుట్టిస్తుంటారు. ఈ సందేహాలు వచ్చినప్పుడు మీ ఇంటికి నువ్వు ఫోన్ చేసుకుని మీ ఇంటికి నువ్వు ఫోన్ చేసుకోకూడదు. ఇద్దరు కలిసి దేవుని పాదాల దగ్గర మోకరించి, ప్రభా ఈ సందేహం వచ్చింది, ఇది నిజమా కాదా, సమస్త విషయాన్ని గుర్తుపట్టి జాగ్రత్త వహించి కుటుంబంగా దేవుని సన్నిధిలో మీరు నడిపించబడేటటువంటి వాళ్ళు ఉంటారు. అక్క చెల్లెలు అక్క చెల్లెలు ఒకసారి ఒక కుటుంబంలో జరిగిన సంభవాన్ని చెప్తాను. కుటుంబ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇంచుమించుగా 5-6 సంవత్సరాల నుండి వాడు కుటుంబ జీవితం చేస్తున్నారు. ఈ మే నెల వేసవి కాలంలో పిల్లలకు సెలవులు ఇస్తే పిల్లలందరూ చెట్టు కింద ఆడుకుంటున్నారు. ఒక పిల్లోడు బుడ్డోడు అంత ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ ఇంటికి. ఆంటీ 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 అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. నువ్వే వినాలమ్మా సంగీతం. ఆంటీ 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 అని పరిగెత్తుకుంటూ వచ్చాడు.
ఈ ఆంటీ వంటగదిలో తాలింపేస్తా. ఏంటి నాన్న అంటే, ఆంటీ అంకులు ఇంకొక ఆంటీని బండి మీద ఎక్కించుకెళ్ళాడని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఇక మీకు చెప్పాలా, ఇక ఆ ఇంట్లో వంటింట్లో తాలింపు అంతా మాడిపోయింది. బొమ్మానికి అడ్డంగా కూర్చుంది. రాని తేల్చుకుంటాను ఏం చేస్తున్నాడు, ఎవరిని ఎక్కించుకెళ్ళారు అంటే నా మాటల్లో నేను చెప్తాను, మీ భాషలో మీరు అర్థం చేసుకోండి. ఇక సిద్ధపడిపోయింది, వస్తే తేల్చుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. ఇప్పుడు ఆ పిల్లోడు వచ్చి చెప్పాడు, ఈమె కన్నా జ్ఞానం ఉండాలి కదా, వీడు ఎవరు, మన వీధిలో వాడా, మన ఇంటి పక్కన ఉన్నాడా, మన బంధువుల పిల్లోడా, ఏం ఆలోచించాలి, ఆడెవడో తెలియదు. కానీ వచ్చి చెప్పి వెళ్ళిపోయాడంటే ఆ కుటుంబం గందరగోళం అయిపోయింది, కానీ ప్రశాంతంగా లేదు ఆ కుటుంబం. అందుకని అమ్మ, ఎవరెవరో ఉంటారు రకరకాలైన వాడు. ఆయన ఎక్కించుకెళ్ళిన మాట వాస్తవమే, ఎక్కించుకెళ్ళిన మాట వాస్తవమే. బండి బయటికి తీసేసరికి అక్కో చెల్లిలో ఉంటుందిగా, ఉంటారా ఉండరా, వీళ్ళకి లేరంటలేదు, అక్కో చెల్లిలో ఉంటారుగా. బండి దిగగానే అన్నయ్య ఆ సెంటర్ దాకా వస్తానని అన్నయ్య బండి మీద ఎక్కింది ఆ అమ్మాయి. వీడు వచ్చినోడు చెప్పినోడు ఎట్లా చెప్పాడు, ఇంకొక ఆంటీని కొంచెం స్ట్రాంగ్గా చెప్పేళ్ళాడు. అమ్మా ఇలాగ స్ట్రాంగ్గా చెప్పేవాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళందరూ మాటలు వినుకుంటూ వెళితే కుటుంబ జీవితం కొనసాగించబడదు. అందుకని ఏ సమస్య వచ్చినా, ఏ బాధ కలిగినా ఇద్దరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. దేవుడు పౌలు గారు రాసిన పత్రికలు రాయబడింది, పురుషులారా మీరు కోపమును సంశయమును మాని, సందేహాలు అనుమానాలు మాని పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయాలి. పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయాలి అంటే ఏ సమస్య వచ్చినా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించేటువంటి వ్యక్తిగా. ఎమ్మెల్యే గారికి గన్మెన్ పెళ్ళికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు పక్కన కూర్చుంటాడు గన్మెన్. వాళ్ళ దృష్టి అంతా ఏంటి, ఇటు చూస్తుంటాడు, ఇటు చూస్తుంటాడు, ఇటు చూస్తుంటాడు, అటు చూస్తుంటాడు, రౌండ్ చూస్తూ ఉంటాడు. ఒకవేళ భోజనం చేస్తున్నా కానీ ఐదారు చూస్తూ ఉంటాడు. కొందరికి అనుమానం, అక్కడికి వెళ్ళి భోజనం చేసినా, ఇటు వెళ్ళి భోజనం చేసినా, మా ఆవిడ ఏడుందా లేదా, మా భార్య ఏడుందా లేదా అని, అరే మేము ఎక్కడుందా చూడాలని అనుమానాలండి. ఈ అనుమానాల వలన కూడా కుటుంబాలలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఏర్పరచబడుతూ ఉన్నాయి. అందుకే దేవుడి వాక్యం అంటుంది, నీ లోగిట నీ ఇంటిలో భార్య పాత్ర ఫలించే ద్రాక్షవల్లి. మనకు వెళ్ళగలిగిన వస్తువులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, మొక్కలు ఉండొచ్చు, కుక్కలు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, పెద్ద భవంతి కట్టుకొని ఉండొచ్చు, కానీ లోపట సమాధానం అనేది లేకపోతే ఆ కుటుంబ జీవితాలలో ఆశీర్వాదం అనేది కనిపించదండి. ఇప్పుడు ఒక కుటుంబం భార్య భర్తలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. భర్త భార్యతో కానీ, భార్య భర్తతో కానీ మాట్లాడుకోరు. పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటం కానీ, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడరు. మరి ఆ ఇంట్లోనే ఉంటున్నారు, అందరూ అక్కడే ఉంటున్నారు. భోజన బల్ల దగ్గర వచ్చి శుభ్రంగా కూర్చొని భోజనం చేస్తారు, కానీ ఒకరికొకరు మాట్లాడతారు. ఇంట్లో సరుకులు అయిపోయినాయి, వార్తలు వచ్చాయి, రేడియోలో వార్తలు వచ్చాయి. ఇది వరకు గాల్లో మాట్లాడేది, సరుకులు అయిపోయాయి, లిస్టు రాసి టేబుల్ మీద పెట్టిన తెచ్చిపెట్టో, ఎవరికో చెప్పినట్టే కదా. ఆయన సరుకులన్నీ తెచ్చి సరుకులు తెచ్చారు, స్టార్ట్ చేయండి, వండుకోవడం స్టార్ట్ చేయండి అని అంటాడు. అంతే. అలాంటి పరిస్థితి ఆ ఇంట్లో నడిపించబడుతూ ఉంది. ఇలాగ ఒక పెళ్లికి వెళ్ళాల్సి వస్తే కొత్త బట్టలు తెచ్చుకున్నాడు. ప్యాంట్ ఏమో పొడుగు ఎక్కువ ఉంది, మరి ఇంట్లో ఎవరు మాట్లాడరు కదా. అందుకని అనౌన్స్మెంట్ చేశాడు మైక్ లేకుండా, ఆ ప్యాంట్ పొడవు ఎక్కువైంది, 2 ఇంచులు కత్తిరించి కుట్టించి ఇస్త్రీ చేయించి పెట్టండి, నేను పెళ్లికి వెళ్ళాలి అని అనౌన్స్మెంట్ చేశాడు. మాట్లాడకపోయినా అమ్మ చేసుకున్న తర్వాత భార్య కనుక ఆమె చక్కగా తీసుకెళ్లి టైలర్ దగ్గర 2 ఇంచులు కత్తిరించి కుట్టించి ఇస్త్రీ చేయించి బీరువా. మధ్యాహ్నం అమ్మాయి వచ్చింది, మా నాన్న ఎంత మంచోడు,
ఎంత కష్టపడతాడు మా నాన్న, మంచోడు అంటది కానీ నాన్న ఎట్టున్నామని మాట్లాడే దిక్కు లేదు, మా అమ్మకు బుద్ధి లేదు అని అమ్మాయి ప్యాంటు బీరువాలో ఉన్న ప్యాంటు తీసుకెళ్ళి మళ్ళీ టైలర్ దగ్గర రెండింతలు కత్తిరించి కుట్టించి ఇస్త్రీ చేపించి బీరువాలో పెట్టి సాయంత్రం కాలేజీ నుండి వచ్చాడు, పిల్లోడు వచ్చాడు, ఇంట్లో ఆడలు ఉన్నారు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మా నాన్న ఎంత ప్రేమ గలవాడు, మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు అని ప్యాంటు తీసుకెళ్ళి ఇంకొక రెండింతలు కత్తిరించి కుట్టించి ఇస్త్రీ చేపించి బీరువాలో పెట్టి ఇక పెళ్లికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ప్యాంట్ వేసుకుంటే మోకాల కాడకు వచ్చింది ప్యాంటు. అంటే ఇళ్లలో సమాధానం లేకపోతే ఎదురు ఇలాంటి సందర్భాలు ఎదురుపడుతూ ఉంటాయి. అందుకనే ఈ సందేహాలు, సంశయాలు, ఇలాంటి కష్టాలు ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయమ్మా. వచ్చినా కలవరపడకుండా దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థన చేస్తే వాక్యం అయినటువంటి దేవుడు సందేహాలు తొలగించి ధైర్యాన్ని ఇచ్చి మీ జీవితానికి క్షేమాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడున్న మరొక మాట ఏంటంటే, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు అని. అంటే కట్టబడబోతున్న ఈ కుటుంబాన్ని గురించి ఒక దైవ సేవకుడుగా నేను తెలియచేసేటటువంటి మాట ఏంటంటే, రాబోయేటటువంటి దినాలలో వీళ్ళకి కలగబోయే సంతానం ఎలా ఉండాలంటే ఒలివ మొక్కల లాంటి పిల్లలుగా ఉండాలి. ఫలవృక్షాలు చాలా ఉన్నాయి, ఒలివ మొక్కకి ఎందుకు పోల్చాడంటే ఒలివ మొక్క సౌందర్యం కలిగింది, అందంగా ఉంటుంది. వీళ్ళకు పుట్టబోయే పిల్లలు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే అందంగా ఉండాలి. అందం అంటే వెలుపట అలంకారం కాదు అయ్యా, అగస్టీను, సంగీత, వెలుపట అలంకారం కాదు. అందంగా ఉంటారు పిల్లలు, కానీ గుణాలు అందంగా ఉండవు. గుణం ఉండాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైనదని రాయబడింది వాక్యం. గుణం అందంగా ఉండాలి. ఆ గుణం అందంగా లేదనుకో ప్రయోజనాలన్నీ విఫలమైపోతాయి. నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో పిల్లలు చాలా అందంగా ఉన్నారు, బొమ్మల్లాగా ఉన్నారు, ముట్టుకుంటే మర్చిపోతాడు అన్నట్టున్నాడు. నేను వెళ్ళి బండి స్టాండ్ వేసానంతే, ఇంట్లో నుండి ఎగిరి నా బండి మీదకు దూకాడు. అక్కడ నుండి ఎగిరి ఇంట్లోకి దూకాడు. నేను విచిత్రంగా చూస్తున్నా. ఆమె అడుగుతుంది, ఏంటంటే మా వాడిని అట్లా చూస్తున్నాడు విచిత్రంగా అంటే, కోతిలాగా ఎదురుతున్నాడు, నేను పాప ఎక్కడ ఉందని చూస్తున్నానండి అని అన్నాడు. కోతిలాగా ఇక్కడ నుండి ఎగిరాడు, అక్కడ నుండి ఎగిరాడు. అంతేకాదు, ఆ షోకేసులో ఉన్న గాజు వస్తువులన్నీ పగలు కొట్టేశాడు. గాజు వస్తువులన్నీ పగలు కొట్టాడు. ఇంకు సీసా ఉంది, దూరం ఇంకు సీసా ఇసిరాడు. ఇసిరితే నా బట్టలన్నీ, తెల్ల బట్టలన్నీ బులుగు రంగులోకి వచ్చేసాయి. మొత్తం ఇల్లంతా చంద్రవంద చేసేసాడు. పిల్లోడు ముట్టుకుంటే అందంగానే మార్చిపోయేటట్టుగా అంత అందం ఉంది, కానీ లోపల గుణం అందంగా లేదు. అందుకని వీళ్ళకి కలిగే సంతతి ఎలాంటి వాళ్ళై ఉండాలంటే గుణం, మంచి గుణం కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. అక్కడ చివరిలో రాయబడిన మాట ఏంటంటే, నీ పిల్లలను నీవు చూచెదవు అనే మాట రాయబడింది అక్కడ. పిల్లలను చూచెదవు. ఇప్పుడు వరుడుగాను వధువుగాను వీళ్ళిద్దరు వేదిక మీద ఉన్నారు. ఇంకొక 10 నిమిషాల తర్వాత భార్య భర్తలుగా ఆయన గారు ప్రకటన చేస్తారు, పాస్టర్ గారు. 1 సంవత్సరానికి తల్లిదండ్రులు అవుతారు. ఒక 25 ఏళ్ళు గడిచిన తర్వాత, 25-30 సంవత్సరాలు గడిచిన తర్వాత అవ్వాతాతలు కూడా అవుతారు. అంటే నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, దీర్ఘాయుష్ కలిగి, ఆయుష్ అర్ధాయుష్ కాదు, దీర్ఘాయుష్ కలిగినటువంటి వాళ్ళే. అదే రాయబడింది అక్కడ. నీవు పిల్లలను చూస్తావు అని రాయబడింది. దీర్ఘాయుష్ కలిగిన వాళ్ళుగా, దీర్ఘకాలం ఆరోగ్యకరంగా ఉంది, రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా ఉంది. ఒక అక్కుల్లా ప్రిస్కిల్లా వల్లే, జకరియా ఎలిజబెత్ వల్లే, ఒక ఇస్సాకు రెబకాల వల్లే ఆదర్శ దంపతులుగా మార్చబడి ఆశీర్వాదకరంగా ఉంటే రాబోయేటటువంటి దినాలలో మిమ్మల్ని చూచినటువంటి వాళ్ళు ఇంకా దేవుణ్ణి గణపరిచేటట్లుగా నా దేవుడైన యేసయ్య మీ జీవితాలలో అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని జరిగించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, తలలో ఉంచండి. స్తోత్రం. ఈ పరిశుద్ధ వివాహ మహోత్సవ ఆహ్వానంలో
మేమందరం సమకూర్చబడ్డాం. నాయన, ఇరు కుటుంబాలు ఈ వేదికను అలంకరించి కూర్చున్నారు. మీ మాటలు ప్రకటించాము. వాక్యం మీ బిడ్డల హృదయాలలో స్థిరపరిచి ఫలభరితంగా మార్చండి. నాయన, ఈ సందర్భంలో విత్తబడిన మాటలు ప్రతి వారి హృదయాలలో ఫలింపచేసి దీవెన చేత నింపమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దాసులు ఇప్పుడు ప్రకటనలు చేయబోతూ ఉన్నారు. నాయన, నీకు స్తోత్ర ప్రమాణాలు చేయించబోతున్నారు. మేము ప్రమాణాలు చేయించగలం. హృదయాలు ఏకపరచగలిగిన దేవుడు మీరు కనుక ఈ కుటుంబాన్ని నాయన మీరు జతపరిచి అనేక జనములకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి ఫలభరితమైనటువంటి మేలులతో సాగి వెళ్ళే కృపద ఇచ్చామని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మహోసన మినిస్ట్రీలో సీనియర్ పాస్టర్గా కొనసాగించబడుతున్న దైవజనులు పాల్ ప్రవీణ్ గారు వారు వివాహ ప్రకటనలు చేసి వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తారు. హల్లెలూయా. ఈ మాటలు పలికిన వారిని దేవుడు ఆశీర్వదించును గాక. చక్కటి దేవుని సందేశాన్ని దైవజనులు మనకు బోధించారు. ఇప్పుడు వధువులు అగస్టిన్, సంగీత వీరిద్దరు లేచి 2 అడుగులు వచ్చి నిలబడతారు. మీ బైబిల్ అక్కడ పెట్టండమ్మా. సంగీత వీరిద్దరూ పరిశుద్ధ దేవుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ మార్గమున భార్యాభర్తలుగా జతపరచబడి దేవుని చిత్తమును నెరవేర్చుటకు, తల్లిదండ్రులకు సంఘానికి మహిమ తెచ్చుటకు మన ఎదుట నిలిచి మనకు దేవుని నామమున వందనాలు చెల్లించారు. కనుక వీరిద్దరు అగస్టిన్, సంగీత వీరిద్దరూ భార్యాభర్తలుగా జతపరచబడకూడదు, కొన్ని కారణాలు ఉన్నాయి అని ఏదైనా సమస్య ఉన్న వెడల ఇప్పుడే మీరు తెలియజేయాలని ప్రేమపూర్వకంగా దేవుని సేవకులుగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమయాన్ని తెలియజెప్పని వెడల మరి ఎప్పటికీ మౌనముగా ఉండవలసినదే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు ప్రియులారా? ప్రతి గొడుగులు అయిపోయినాయా వాళ్ళ ముఖాలు మనకు కనపడాలంట పెట్టిపోయినాయి. మరొకసారి ఈ వివాహ ప్రకటన తెలియజేస్తున్నాం. పెండ్లి కుమార్తె సంగీత, పెండ్లి కుమారుడు అగస్టిన్ వీరిద్దరూ భార్య భర్తలుగా జతపరచబడకూడదని తగిన కారణాలు ఏవైనా ఉన్న విడలా ఇప్పుడే తెలియజేయాలని యేసు ప్రభు నామమున మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలా తెలియజేయని విడల మరెప్పటికీ మౌనముగా ఉండవలసినది అని దేవుని నామమున మిమ్మల్ని అందరినీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మాకే సమస్యలు లేవు, త్వరగా పెళ్లి కానీ పాస్టర్ గారని మీరు మౌనంగా ఉన్నారు. మీ మౌనము మీ సమస్యలు లేవని తెలియజేస్తుంది. చాలా సంతోషం అండి. ఇలాగా సమాధానాన్ని తెలియజేసే బదులు అగస్టిన్, సంగీత వీరిద్దరూ భార్యాభర్తలుగా జతపరచబడుటకు మా అందరికి ఇష్టమే పాస్టర్ గారు. ఆ విధంగా వారు భార్యాభర్తలుగా జతపరచబడితే మా కళ్ళతో చూసి వారిని ఆశీర్వదించడానికి మేము వచ్చాం పాస్టర్ గారు అనే వాళ్ళందరూ మీ కుడి చేతులు ఎత్తి చూపించండి, కుడి చేతులు ఎత్తి చూపించండి. అటు మీ పెళ్లి క్యాషెట్లో వాళ్ళు చూడాలని ఆశపడుతున్నారు. చాలా సంతోషం. కీర్తనలు పాడాం. దైవజనులు ఎంతో శ్రద్ధగా వారి భవిష్యత్తు నిమిత్తమై దైవ ఆశీర్వాదాలు, దేవుని వాక్య సందేశాన్ని వారి అందించారు. మరి మనమందరం కూడా వారి భార్యాభర్తలుగా జతపరచబడితే చూడాలి, ఆ విధంగా వారిని ఆశీర్వదించాలని మనం కూడా కుడి చేతులు ఎత్తి దీవించారు. కానీ వీరిద్దరు భార్యాభర్తలకు కాబోయే వీరిద్దరు కుడి చేతులు ఎత్తలేదు, వీళ్ళిద్దరు చేతులు ఎత్తలేదు. అందు నిమిత్తమై మరి మన వివాహ కార్యక్రమానికి వెళ్ళడానికి కొంచెం ఆటంకం అయింది. కనుక పరిశుద్ధ వివాహము అంటే అర్థం ఏంటంటే దేవుని న్యాయ ప్రకారం, దేవుని చట్ట ప్రకారం జరగాలి. అనగా వివాహం చేసుకుంటున్న వధువులు అమ్మాయి అయినా అబ్బాయి అయినా, పెళ్లి కుమారుడు అయినా పెళ్లి కుమార్తె అయినా వారిద్దరికి సమ్మతి ఉండాలి, ఇష్టము ఉండాలి. వారి ఇష్టాలు
సభలో తల్లిదండ్రుల ఎదుట, సంఘం ఎదుట, దైవ సేవకుల మధ్యలో మాకు ఇష్టమేని వారు తెలియజేసినప్పుడే వివాహాలు జరిపిస్తారు. దాన్నే పరిశుద్ధ వివాహము అంటారు. కనుక ఈ ఇద్దరు చేతులు ఎత్తలేదు కనుక మళ్ళీ మొదటికి రావాల్సి వచ్చింది మనం. అందుకని మైక్ ఏంటన్నా, మైక్ తీసుకుని వారి సమ్మతి తెలియాలి. మరి చిన్నపిల్లలు కదా, తెలిసారో తెలియలేదో మైక్ లాక్కున్నాను. అగస్టిన్, నేను అడిగిన విషయానికి నువ్వు విని సమాధానం చెప్పాలి. ఏమన్నా మరొకసారి బాబు, వివాహం అన్నది దేవుని యొక్క సంకల్పం, అర్థమైంది నాన్న. కనుక మరికొద్ది సమయంలో సంగీతాన్ని మా కుమార్తె నీ జీవిత భాగస్వామిగా రాబోతుంది. కనుక ఆమె నీ జీవిత భాగస్వామిగా భార్యగా అడుగుపెట్టిన నాటి నుంచి ఇక నీ జీవిత దినంలో ఇతరులను ఎవరిని కన్నెత్తి చూడకూడదు. నీకు దేవుడిచ్చే భార్యకు సంగీతతో నేను కాపురం చేయాలి. ఆ విధంగా నువ్వు కాపురం చేయదు అయ్యా. అట్లాంటిదేం లేదు. అట్లా లేకపోతే పెళ్లి కొడుకు ఎందుకు వచ్చావు, పెళ్లి కొడుకు ఎందుకు వచ్చావు, అసలు పెళ్లి ఎంత చేసుకుంటున్నా? అదే కదా నీకు అర్థమైందా నేను చెప్పింది? మళ్ళీ ఒకసారి చెప్పండి. అది అందుకని చెప్తా, గట్టిగా చెప్తా. అదే ఇట్లాంటి సమస్యలు ఉంటాయని మనం అడగాలి కదండి. ఏదైనా మనం అడగాలి. ఆగస్టి, వివాహం అన్నది దేవుని ఆలోచన, దేవుని చిత్త ప్రకారం కనుక సంగీతను దేవుడు నీకు భార్యగా ఇవ్వబోతున్నాడు. కనుక కొద్ది సమయంలో సంగీత నీకు భార్యగా నీ జీవితంలో అడుగుపెట్టుతుంది. కనుక ఆమె నీ జీవితంలో భార్యగా అడుగుపెట్టిన సమయం నుండి ఇక నీ జీవితంలో నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా సరే ఏ ఒక్క స్త్రీని కన్నెత్తి చూడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన భార్యతో నేను కాపురం చేయాలి. ఆ విధంగా నువ్వు కాపురం చేయదువా? చేస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. పెళ్ళి అవుతుంది కదండి. ఇక ఇంకా ఉండే కొద్దీ ఇక లైన్లోకి వస్తాడు. చాలా సంతోషం అండి. నువ్వు చేస్తానని కాదు, ఏం చేస్తావు? చేస్తానంటే ఏం చేస్తావయ్యా? అంటే ప్రారంభం ఒక పెట్టి ఎక్కాడు, ఏం చేస్తావు? అలా కాదు, నేను చెప్పినది ఏంటి, నీకు భార్యగా మా కుమార్తె సంగీత నీ జీవితంలో భాగస్వామి అడుగుపెట్టిన తర్వాత ఇక నీ భార్యతోనే కాపురం చేయాలి నేను అన్నప్పుడు అలాగే కాపురం చేస్తాను అని చెప్పాలి. అర్థమైందండి? మరొక్కసారి అడుగుతున్నాను ఆయన, సంగీత నీకు భార్యగా వచ్చిన నాటి నుంచి మరొక్కసారి ఎవరిని కన్నెత్తి చూడకుండా నీ భార్యకు సంగీతతో నేను కాపురం చేయాలి. ఆ విధంగా నువ్వు కాపురం చేయదు అయ్యా? సంగీతతోనే కాపురం. అది ఇప్పుడు అది ఇంకొక పెట్టి ఎక్కాడు. ఇక పెళ్లి అయిపోతుంది కదండి, రోజుకి కాపురంలో మరి తప్పదన్నా పరిశుద్ధి వారంగా అందరి ఎదుట చెప్పాలి. మీ సమ్మతి కూడా తెలియజేయాలి. ఏదన్నా సంగీత, అగస్టిన్ అనే ఈ వరుడు ఇక కొద్ది సమయంలో నీకు యజమానుడిగా భర్తగా రాబోతున్నాడు. కనుక నీ పెళ్లి భర్తగా అగస్టిన్ భర్తగా చేసుకుంటూ నువ్వు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావమ్మా? ఎవరు బలవంతం చేయలేదుగా? చాలా సంతోషం అమ్మా. మరొకసారి దేవుడు వివాహ నిర్ణయాన్ని నిర్ణయించాడు కనుక ఆయన నీకు యజమానుడు వస్తున్నాడు కనుక ఇక కొద్ది సమయంలోనే ఆయన నీకు భర్తగా యజమానుడుగా నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు. కనుక ఆయన నీ జీవితంలో యజమానుడు అడుగుపెట్టిన సమయం నుండి ఇక నీ బ్రతుకు దినములన్నీ మిత్రులను ఎవరిని కన్నెత్తి చూడకూడదు. నీ భర్త యగు అగస్టిన్తోనే కాపురం చేయాలి. ఆ విధంగా నువ్వు కాపురం చేయదు అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. ముసుగు తొలగిస్తాడు. ఎందుకు తొలగిస్తాడు అంటే ఇక నుంచి నువ్వు ముసుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి నా ప్రాణానికి ప్రాణముగా నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమతో ప్రేమించి ఆదరించి సంరక్షించి నీకు ఏ లోటు లేకుండా నేను పోషించగలను అని ఒక ప్రమాణానికి గుర్తుగా ఆమె ముసుగును తొలగిస్తాడు. అప్పుడు మనమందరం చప్పట్టు కొడుతూ దేవుని మహిమపరచాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. అగస్టిలో 2 చేతులతో ముసుగు పట్టుకొని మెల్లగా నిదానంగా తీనన్నా అందరూ చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టి చాలా సంతోషం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ
స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. తల్లిదండ్రులు, సంగీత తల్లిదండ్రులు, కొంచెం మీరు నేను చెప్పినట్టు నా మాటలు విని నాకు జవాబు చెప్పాలి. మీ నలుగురు ఫోటోలకి రావాలి. అయ్యా మీ పేరు ఒకసారి చెప్పగలరా? మీ పేరు ఏం పేరు? జాన్సన్. జాన్సన్ అగస్టిన్ మీకు ఏమవుతారు? కుమారుడు. మీ కుమారుడు. చాలా సంతోషం. మీ కుమారుడు అగస్టిన్కు సంగీతాన్ని కన్యకను భార్యగా చేసుకొని మీ ఇంటి కోడలుగా మీరు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నారయ్యా? చాలా సంతోషం నాన్న. అలాగే విడల మీ భార్య కూడా మైకి నాన్న అమ్మ చెప్పాలి, మరి మైక్ దగ్గర పెట్టుకొని చెప్పాలి. ఎందుకంటే మా ఆయన చెప్పాడు కదా, ఇక నేనెందుకు చెప్పాలని నేను అనుకుంటున్నావు. అలా కాదు, మగాళ్ళు అయితే సర్దుకొని పోతారు, కానీ ఆడవాళ్ళతోనే తగాదు వచ్చింది, సమస్యలు వచ్చేది ఆడవాళ్ళతోనే. అందుకని నువ్వు చెప్పే మాటలని మనం ప్రమాణంగా ఉంటుందమ్మా. నువ్వు కూడా చెప్పాలి. ఏమా నీ పేరే పేరమ్మా? అమ్మా సుజాత గారు. అగస్టిన్ మీ కుమారునికి సంగీతని ఈ కన్యకను భార్యగా చేసుకొని మీ ఇంటి కోడలుగా మీరు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నారమ్మా? మైక్ దగ్గర పెట్టుకున్నానా? చాలా సంతోషం. మరొకసారి సంగీతకు ఆత్మీయ తండ్రిగా, భార్యాభర్తగా మిమ్మల్ని ఇద్దరు ఒక మాట అడుగుతున్నానమ్మా. ఇక కొద్ది సమయాన మా కుమార్తె సంగీత మీ ఇంటి కోడలుగా మీ ఇంటిలో అడుగు పెట్టబోతుంది కనుక మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన క్షణం నుంచి ఆమె జీవిత దినాలన్నీ మీరు బ్రతికినన్ని రోజులు ఆమె కంటిలో కన్నీరు కానీ హృదయంలో దుఃఖం కానీ కలగకుండా మీ కడుపును పుట్టిన బిడ్డలాగా చూడాలి. ఆ విధంగా మీరు చూడగలరా అమ్మా? చాలా సంతోషం. మీరు ఇద్దరు భార్య భర్తలు మీ కుడి చేతులు ఎత్తి చూపించండి. హల్లెలూయా. ఫోటో తీసుకున్నానా? అబ్బాయి కూడా అయ్యా మీరు కూడా చెప్పాలన్నా. మీ పేరేం పేరయ్యా? ఆంజనేయులు. ఆంజనేయులు గారు సంగీతం మీకు ఏమవుతారు? కుమార్తె. చాలా సంతోషమయ్యా. మీ కుమార్తె సంగీతను యవనస్తుడు అగస్టిన్కు భార్యగా ఇచ్చుటకును అగస్టిన్ మీ ఇంటి అల్లుడిగా చేర్చుకున్నటకు మీరు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నారయ్యా? ఇష్టపడుతున్నా. దేవునికి సంతోషం. అలాగా మా సహోదరుడు ఇవ్వండి. అమ్మా మీ పేరే పేరమ్మా? ప్రవీణ గారు. మీ కుమార్తె సంగీతను అగస్టిన్ అనే వరుడికి భార్యగా ఇచ్చుటకును అగస్టిన్ను మీ ఇంటి అల్లుడిగా చేర్చుకున్నటకు మీరు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నారేమా? చాలా సంతోషమో. మరొకసారి అగస్టిన్ ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని ఇద్దరిని మీ భార్య భర్తలు ఒక మాట అడుగుతున్నానేమో. ఇక కొద్ది సమయమున మా కుమారుడు అగస్టిన్ మీ ఇంటి అల్లుడిగా అడుగు పెట్టబోతున్నాడు కనుక ఆయన మీ ఇంటి అల్లుడిగా అడుగుపెట్టిన క్షణం నుంచి మీ బ్రతుకు దినాలన్నీ కూడా గౌరవ మర్యాదలలో ఎటువంటి లోటు ఉండకూడదు. చక్కగా చూడాలి. కొద్ది రోజులు బాగున్నాడని మళ్ళీ తర్వాత అని అనకూడదు. అలాగ మీరు గౌరవ మర్యాదలతోనే చూడాలి. ఆ విధంగా మీరు చూడగలరా? అలాగైతే మీరు నలుగురు చేతులు ఎత్తండి. మీ కుడి చేతులు ఎత్తండి. ఒకసారి నన్ను మైకి నాకు చేతున్నాను చేస్తున్నాను. ఓకేనా? చాలా సంతోషం. సంకల్పాన్ని నెరవేరుస్తున్నట్టుగా ఆయనను మనం గణపరచాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నా. ఓకే? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మీ బిడ్డల చేతులు కలపండి. కొట్టు అందరూ చప్పట్లు కొట్టండి. కొట్టు సంతోషంగా చప్పట్లు కొట్టు. ఈ బంధం కలకాలం ఉండాలని, ఈ బంధం రెండు కుటుంబాలు ఒక కుటుంబంగా దైవ ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలని మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా. చాలా సంతోషం. నేను సంగీత అను నిన్ను ఈ దినమున నా పెళ్లి భార్యలుగా చేసుకొని దేవుని పరిశుద్ధ నిబంధనల ప్రకారము మరణము మనలను వెడబాపు వరకు కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమిస్తామైనా
సంగీతం. ఈ పిల్లలకు చెప్పాల్సిన పని. నిన్ను ప్రేమించి సంగీతం ప్రేమించి నిన్ను సంరక్షించి నిన్ను సమర్పించి నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తురాలుగా చేసుకొని నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను తల్లిదండ్రుల ఎదుటను పెద్దల ఎదుటను సంఘము ఎదుటను మన వివాహమునకు చేరి వచ్చిన బంధు మిత్రాదుల దైవ సేవకులను ప్రమాణము చేయుచున్నాను. సంగీతాన్ని నేను అగస్టినను మిమ్ములను ఈ దినమున నా పెళ్లి భర్తలుగా అంగీకరించి మరణము మనలను బాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును మిమ్మల్ని ప్రేమించి మీకు లోబడి మిమ్మల్ని సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకంగా ఉండునని దేవుని ఎదుటను తల్లిదండ్రుల ఎదుటను సంఘము ఎదుటను మన వివాహమునకు చేరి వచ్చిన బంధు మిత్రాదుల ఎదుటను దైవ సేవకుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. గమనించండి, పెళ్లి కుమారుడు అగస్టి తనకు కాబోయే భార్య సంగీత మెడలో ఈ మంగళసూత్రమును ధరింపు చేయటకు ముందుగా మన ఎదుట నిలిచి ఆ మంగళసూత్రాన్ని మనకు చూపిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఒక ఇంటివాడు కాబోతున్నాడు కనుక ఇక ఏదైనా రాబోయే కాలంలో దాంపత్య జీవితంలో ఏదైనా సమస్యలు ఆటంకాలు రాకుండా ఉన్నట్లుగా మీరందరూ ప్రభునామమున మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన సహాయాన్ని అందించాలని, నా కొరకు మీరు ప్రార్థన చేయాలని ఆశపడి ఈ సహాయం కొరకు మన ఎదుట నిలిచి ఉన్నాడు కనుక అగస్టిను ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువారు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. త్వరగా ఆ మంగళసూత్రాన్ని నీకు కాబోయే భార్య సంగీత మేడలో ధరింపజేసి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టాయన్న వాళ్ళందరూ మరొకసారి మీ కుడి చేయి ఆశీర్వాదాన్ని ఎత్తి చూపించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. దేవుడు మేము ఆశీర్వదించును గాక. తిరుగుతున్నాను. నిబంధనకు గుర్తుగా ప్రేమకు గుర్తుగా ఈ మంగళసూత్రం నీ మెడలో ధరింపజేసి నా పెళ్లి భార్యగా అంగీకరిస్తున్నాను. నా జీవిత భాగస్వామి అందరూ చప్పట్లు పట్టండి. నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో నెనవేసుకున్నాను. సమృద్ధిగాని కృపను పంచావు నా యేసు రాజ కృపా సాగరా అనంత స్తోత్రముగా సమృద్ధిగాని.
ద్రాక్షరసము దానము. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి. ఆవేదనల అగ్ని జ్వాలలో అండగా నిలిచితివి. ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు. నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే
కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా. సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి. సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి. శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచుతివి. సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి. సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా. ప్రాకారములను దాటించితివి. ప్రార్థన వినేడి పావనమూర్తివి. ప్రాకారములను దాటించితివి. ప్రార్థన వినేడి పావనమూర్తివి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి. నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి. నీ కార్యములను నూతన పరచి పావనమైన జీవన యాత్రల విజయమునిచ్చితివి. పరమరాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి. పావనుడాన అడుగులు జారక స్థిరపరచినావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే
కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీదే సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీదే సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము విరజిమ్మే నాపై కృప కిరణం విరబూసే పరిమళమై కృప కమలం
పొందుటకు నీ నీతి నీ రాజ్యం వెదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేష్ఠమైన
ధైర్యమును కలిగి